సో హాయ్ ఫ్రెండ్స్, ఇది మన సెకండ్ లెక్చర్. ఫస్ట్ లెక్చర్లో మనం ఏం చూసాం, వేవ్ అంటే ఏంటో చూసాం. ఓకే, బట్ అక్కడ నేను మీకు వేవ్ అంటే డెఫినేషన్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పాను, వేవ్ ఈజ్ సంథింగ్ విచ్ ట్రాన్స్ఫర్స్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ వితౌట్ ట్రాన్స్ఫరింగ్ ద పార్టికల్స్ ఆఫ్ మీడియం. ఓకే, బట్ రాయడంలో నేనేం చేశానంటే విత్ అని రాస్తాను. ఇది ఒక చిన్న కరెక్షన్, కొంచెం చూసుకోండి మీ నోట్స్లో, కొంచెం ఈ కరెక్షన్ కొంచెం చూసుకోండి. ఓకే, సో నిన్న మనం ఓవరాల్గా మనం చూసింది ఏంటి, వేవ్ అంటే ఏంటి. ఓకే, సో వేవ్ వచ్చి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, మెకానికల్, నాన్ మెకానికల్. మెకానికల్ అంటే ఏంటి, స్పెసిఫిక్ మీడియం ఉండాలి, దాంతోపాటు మెకానికల్ వేవ్స్ అనే వ్యాక్యూమ్లో ట్రావెల్ చెయ్యవు. ఓకే, అండ్ నాన్ మెకానికల్ వచ్చేసి వ్యాక్యూమ్లో కూడా ట్రావెల్ చేస్తాయి, స్పెసిఫిక్ మీడియం అవసరం లేదు. ఓకే, దాని తర్వాత మనం ఏం చూస్తాం, మెకానికల్ వేవ్స్లో వచ్చేసి ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ వేవ్స్. 2 టైప్స్ చూసాం. అందులో ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటి. ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటి, వేవ్ డైరెక్షన్కి ఎప్పుడైతే పార్టికల్స్ ఆఫ్ మీడియం అనేవి పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతాయో దాన్ని మనం ట్రాన్స్వర్స్ వేవ్ అన్నాం. ఓకే, అలాగే ఎప్పుడైతే వేవ్ డైరెక్షన్కి పార్టికల్స్ ఆఫ్ ద మీడియం అనేది ప్యారలల్గా మూవ్ అవుతాయో దాన్ని మనం ఏమన్నాం, లాంగిట్యూడినల్ వేవ్ అన్నాం. ఓకే, సో మెకానికల్ వేవ్స్లో ట్రాన్స్వర్స్ వేవ్కి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాం, వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ అ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ తీసుకొని దాంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఆ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ ఎ స్ట్రింగ్, అవి మెకానికల్ వేవ్కి ఎగ్జాంపుల్ చెప్పాం ట్రాన్స్వర్స్లో. అలానే ఇంకోటి ఏం చెప్పాం, వేవ్స్ ఫార్మ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. ఓకే, దాని తర్వాత లాంగిట్యూడినల్ మెకానికల్ లాంగిట్యూడినల్లో మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, సౌండ్ కదా. సో ఈరోజు మనం అనాలిసిస్ చేయబోయే చాప్టర్ వచ్చేసి సౌండ్. ఓకే, సో నిన్న ఆల్రెడీ మనం చూసాం, అదే ఈరోజు ఆ సౌండ్ని మనం తీసుకొని పోస్ట్ మార్టం చేయబోతున్నాం అనమాట. సౌండ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందో ఫస్ట్ చూస్తాం. సౌండ్ ఇట్ ప్రొడ్యూసెస్ by vibration of object, vibration of, like sound is produced when there is a vibration in an object. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక గిటార్ తీసుకుంటే, గిటార్లో ఏముంటాయి, స్ట్రింగ్స్ ఉంటాయి. అందులో ఏదో ఒక స్ట్రింగ్ని వైబ్రేట్ చేసుకోండి, టింగ్ టింగ్, సో సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఎప్పుడు, when there is a vibration in a object. అలానే ఒక డ్రమ్ తీసుకోండి, డ్రమ్ మీద ఠప్ మనం కొట్టండి, మీకు ఆ లేయర్ అనేది, ఆ సర్ఫేస్ ఆఫ్ ద డ్రమ్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటుంది అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ సౌండ్ కదా. అలానే ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా వోకల్ కార్డ్లో వైబ్రేషన్స్ వచ్చి ఆ వైబ్రేషన్ నుంచి సౌండ్ వస్తుంది అనమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే వైబ్రేషన్ ఉంటుందో అప్పుడు సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, అలానే నిన్న ఆల్రెడీ మనం చూసాం, సౌండ్ ఈజ్ mechanical longitudinal wave, mechanical longitudinal wave. ఇది ఆల్రెడీ మనం నిన్న చూసాం, దాంట్లో ఎగ్జాంపులే సౌండ్ ఇచ్చాం కదా. సో అలాగే మీకు నిన్న నేను మెకానికల్ వేవ్స్ చెప్పేటప్పుడు మెకానికల్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ట్రాన్స్వర్స్ వేవ్, ఇంకొకటి లాంగిట్యూడినల్ వేవ్ అని చెప్పాను. అందులో ట్రాన్స్వర్స్ వేవ్ అనేది మీకు ఓన్లీ సాలిడ్స్లో, లిక్విడ్స్లో మాత్రమే ట్రావెల్ చేస్తుందని కూడా చెప్పాను కదా. అలానే లాంగిట్యూడినల్ వేవ్ అనేది సాలిడ్స్లో, లిక్విడ్స్లో, గ్యాసెస్లో కూడా ట్రావెల్ చేస్తుందని చెప్పాను, కానీ వ్యాక్యూమ్లో మాత్రం ట్రావెల్ చేయదు. ఓకే, సో ఇక్కడ మనం సౌండ్ కూడా మెకానికల్ లాంగిట్యూడినల్ వేవ్ కాబట్టి it travels in solids, liquids and gases, but does not travel in vacuum. Okay, so this travels in solids, liquid, gases, but does not travels in vacuum. సాలిడ్స్లో, లిక్విడ్స్లో, గ్యాసెస్లో ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీ వరకు వస్తుంది అని అంటే ఇట్ ట్రావెల్స్ ఇన్ గ్యాస్.
ఓకే, అలానే లిక్విడ్స్లో కూడా ట్రావెల్ అవుతుంది, సాలిడ్లో కూడా ట్రావెల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రాడ్ తీసుకోండి, ఒకవైపు మీ చెవి దగ్గర పెట్టండి, ఇంకోవైపు దేనితోనైనా హిట్ చేయండి, అని మీ వరకు వస్తుంది. ఓకే, అయితే ట్రావెల్ చేస్తుంది అని అంటే దీనికి స్పీడ్ కూడా ఉంటుంది కదా కదా. సో ఇప్పుడు మనం ఆ స్పీడ్ ఆఫ్ సౌండ్ని అనాలిసిస్ చేద్దాం. ఓకే, స్పీడ్ ఆఫ్ సౌండ్. సో స్పీడ్ ఆఫ్ సౌండ్ని అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఎందులో మ్యాక్స్ ఉంటుంది? సాలిడ్లోనా, లిక్విడ్లోనా, గ్యాసెస్లోనా? స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది సాలిడ్స్లో మ్యాక్సిమం ఉంటుందన్నమాట, దాని తర్వాత లిక్విడ్స్లో, దాని తర్వాత గ్యాసెస్లో. ఓకే, అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టీల్ సాలిడ్స్కి, ఓకే, స్టీల్లో ఎక్కువ ఉంటుంది, వాటర్లో తక్కువ ఉంటుంది, గ్యాసెస్లో ఎయిర్లో ఇంకా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టీల్లో మీకు వచ్చేసి 5550 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది స్పీడ్. ఓకే, అదే వాటర్ చూసుకున్నట్టయితే 1500 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఉంటుందన్నమాట వాటర్లో. ఓకే, అదే ఎయిర్లో చూసుకున్నట్టయితే when air is at 22 degrees Celsius, ఓకే, ఈ టెంపరేచర్ దగ్గర అయితే 343 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఇది బేసిక్గా మీకు క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. ఓకే, మీరు ఆ టైంలో చెప్పాల్సింది ఏంటంటే 343 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్ సాలిడ్స్, దెన్ ఫాలోడ్ బై లిక్విడ్స్, దెన్ ఫాలోడ్ బై గ్యాసెస్. అసలు వ్యాక్యూమ్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఉండనే ఉండదు, 0. ఓకే, అసలు ఈ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనే క్వశ్చన్ని చాలా విధాలుగా అడుగుతూ ఉంటాడు. ఓకే, సో అదొకసారి చూద్దాం. ఓకే, క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్ ఇది క్వశ్చన్ అడుగుతాడు. వెల్, దానికి ఆప్షన్స్ వచ్చి చాలా విధాలుగా ఇస్తాడు. ఓకే, ఫస్ట్ ఎలా ఇస్తాడంటే సింపుల్, లిక్విడ్స్, బి వాక్యూమ్, 3 సి సాలిడ్స్, డి గ్యాసెస్. ఓకే, ఇది చాలా సింపుల్, ఎవరైనా చెప్పేస్తారు, చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు. ఏంటి? సాలిడ్స్లో మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, అండ్ నేను ఇక్కడే మీకు చెప్పేస్తాను, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సాలిడ్స్లోనే ఎందుకు మ్యాక్సిమం ఉంటుంది అని అంటే బికాస్ స్పీడ్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ స్టిఫ్నెస్, అంటే స్టిఫ్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. స్టిఫ్నెస్ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్, మీకు సాలిడ్ చూస్తే చాలా స్టిఫ్గా ఉంటాయి, అంటే మీరు చేత్తో దాన్ని కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే అంత ఈజీగా దాని షేప్ మారదు. అదే లిక్విడ్ తీసుకోండి, లిక్విడ్ని మనం ఈజీగా కంప్రెస్ చేయొచ్చు, ఇట్ టేక్స్ ద షేప్ ఆఫ్ కంటైనర్. ఓకే, అలానే మీరు దాన్ని కంప్రెస్ కూడా చేయొచ్చు. ఓకే, ఈజీగా దాన్ని కంప్రెస్ చేయొచ్చు. అలానే గ్యాసెస్ తీసుకున్నారు అనుకోండి, ఒక సిలిండర్లో గ్యాస్ పెట్టి పిస్టన్తో మీరు కంప్లీట్గా కంప్రెస్ చేసేయచ్చు. సో గ్యాసెస్కి స్టిఫ్నెస్ చాలా తక్కువ, లిక్విడ్స్కి తక్కువ, అంటే మరీ గ్యాసెస్ అంత తక్కువ కాదు, బట్ స్టిల్ సాలిడ్స్తో పోల్చుకుంటే లిక్విడ్స్ యొక్క స్టిఫ్నెస్ అనేది తక్కువే. ఓకే, అదే సాలిడ్స్ తీసుకుంటే స్టిఫ్నెస్ ఎక్కువ. సో సాలిడ్స్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది అనమాట, లిక్విడ్లో కొంచెం తక్కువ ఉంటుంది, గ్యాసెస్లో ఇంకా తక్కువ ఉంటుంది, బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ స్టిఫ్నెస్. చాలామంది ఫ్యాకల్టీ తప్పుగా చెప్తూ ఉంటారు, డెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, డెన్సిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది పెరుగుతుందని. కానీ అది తప్పు, డెన్సిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సాలిడ్స్లో ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అంటే బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ స్టిఫ్నెస్ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది పెరుగుతుంది అనమాట, కానీ డెన్సిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది తగ్గిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఇలా ఆప్షన్స్ ఇస్తే మీరు సాలిడ్స్ అని ఈజీగా పెట్టేస్తారు. ఓకే, ఇలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాడు, లైక్ ఐరన్, వాటర్, వాక్యూమ్, ఎయిర్, ఇలా వస్తాడు. ఇలా ఇచ్చినా కూడా చాలా సింపుల్, ఎందుకంటే ఇవన్నీ ఇది లిక్విడ్,
ఇది వాక్యూమ్లో అసలు స్పీడ్ ఆఫ్ సౌండే ఉండదు, ఇది గ్యాస్. ఐరన్ అనేది ఎగ్జాంపుల్ ఫర్ సాలిడ్, సో ఐరన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ మ్యాక్సిమం. ఓకే, సో ఇలా ఇచ్చినా కూడా మీరు సింపుల్గా పెట్టేయచ్చు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఇలా ఇస్తాడు, వాటర్, ఐరన్, ఎయిర్, డి స్టీల్. ఓకే, సో ఇలా ఇస్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి అని అంటే సింపుల్గా ఎప్పుడైతే ఐరన్ స్టీల్ ఇచ్చాడంటే సింపుల్గా కళ్ళు మూసుకొని స్టీల్ పెట్టేసింది. ఎందుకు అనంటే స్టీల్ యొక్క డెన్సిటీ కొంచెం ఐరన్తో కంపారిటివ్లీ కొంచెం తక్కువ అనమాట. సో స్టీల్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, బట్ స్టీల్లో చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట, కొంచెం స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. స్టీల్లో కూడా మీకు ఐరనే ఉంటుంది, దాంతోపాటు కార్బన్ పర్సంటేజ్ కొంచెం ఉంటుంది. సో కార్బన్ పర్సంటేజ్ ఉండడం వల్ల స్టీల్ అనేది ఓవరాల్గా ఐరన్ కన్నా కొంచెం డెన్సిటీ తక్కువ ఉంటుంది అనమాట, కొంచెం డెన్సిటీ తక్కువ ఉంటుంది. డెన్సిటీ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది అందులో ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని మీకు స్టీల్లో ఎక్కువ స్పీడ్ ఉంటుంది అండ్ కంపారిటివ్ టు ఐరన్. ఓకే, కొన్నిసార్లు మీకు ఆప్షన్స్ ఎలా ఇస్తాడంటే ఐరన్, స్టీల్, వాటర్, అల్యూమినియం. ఓకే, ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారు అని అంటే అల్యూమినియం అని టిక్ చేయాలి. ఎందుకు అని అంటే ఐరన్, స్టీల్, అల్యూమినియంలో పోల్చుకుంటే అల్యూమినియం యొక్క డెన్సిటీ తక్కువ. ఓకే, ఈ రెండింటితో పోల్చుకుంటే ఎలాగో మనం వాటర్ అయితే పెట్టం, ఐరన్ కూడా పెట్టం, ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్తాను ఐరన్ స్టీల్లో పోల్చుకుంటే స్టీల్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఎక్కువ ఉంటుందని. సో ఎలాగో ఈ రెండు ఆప్షన్స్ పోయాయి. ఇంకా చూసుకుంటే స్టీల్, అల్యూమినియం, ఈ రెండిట్లో చూసుకుంటే అల్యూమినియం యొక్క డెన్సిటీ అనేది తక్కువ అనమాట. అందుకని ఇందులో స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా సింపుల్గా మీకు ఈ డెన్సిటీ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే మనం 3 మెటీరియల్స్ తీసుకుందాం. ఐరన్, ఓకే, గోల్డ్, అల్యూమినియం. ఇప్పుడు మనం సింపుల్గా డెన్సిటీ ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పాలి అని అంటే మామూలుగా మనకి అటామిక్ నెంబర్ తెలుసు కదా. ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ అంతా 26, గోల్డ్ యొక్క అటామిక్ నెంబర్ అంతా 79, అల్యూమినియం యొక్క అటామిక్ నెంబర్ అంతా 13. ఓకే, సో దీని యొక్క డెన్సిటీ అనేది అన్నిటికన్నా తక్కువ ఉంటుంది అన్నమాట. డెన్సిటీ అనేది అన్నిటికన్నా తక్కువ ఉంటుంది. దీని యొక్క డెన్సిటీ మ్యాక్సిమం, డెన్సిటీ అనేది హైయెస్ట్ ఉంటుంది అన్నమాట దీనిది. సో ఇందులో స్పీడ్ అనేది ఇందులో మినిమం ఉంటుంది, ఎందుకంటే డెన్సిటీ ఎక్కువ కాబట్టి స్పీడ్ అనేది మినిమం ఉంటుంది అన్నమాట. అదే ఇందులో చూసుకుంటే స్పీడ్ అనేది మ్యాక్స్ ఉంటుంది. ఓకే, సో ఈ 3 మెటీరియల్స్ చూసుకున్నారు అనుకోండి, అల్యూమినియంలో మ్యాక్స్ ఉంటుంది, దాని తర్వాత ఐరన్లో ఉంటుంది, దాని తర్వాత గోల్డ్లో ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ డెన్సిటీ కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా. మీరు ఇలా బేసిక్గా ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది, ఇది కొంచెం చూసుకోండి. సింపుల్, ఎప్పుడైతే ఇలా ఇస్తాడో సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ ఇస్తే అందులో సాలిడ్ ఏదో చూడండి, ఆ సాలిడ్లో ఎక్కువ ఉంటుందని టిక్ పెట్టేయచ్చు. ఒకవేళ ఇదే కొంచెం కన్ఫ్యూజన్, ఐరన్, స్టీల్ ఇచ్చారంటే అక్కడ కొంచెం చూసుకోవాలి. స్టీల్లో మాత్రం ఎక్కువ స్పీడ్ ఉంటుంది అనమాట, బికాస్ స్టీల్ ఈజ్ క్వైట్ లైక్ కొంచెం వన్ కంపేర్ టు ఐరన్, స్టీల్లో డెన్సిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అదే స్టీలు, ఐరన్, అల్యూమినియం ఇలా ఇచ్చాడు అని అంటే అల్యూమినియం, ఎందుకంటే అల్యూమినియం చాలా డెన్సిటీ చాలా తక్కువ. ఓకే, సో ఇప్పుడు మనం చూసింది ఏంటి, ఒకటి మనం ఏమనుకున్నాం, స్టిఫ్నెస్ పెరిగే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది అనుకున్నాం. ఓకే, అలానే డెన్సిటీ పెరిగే కొద్దీ స్పీడ్ అనేది తగ్గిపోతుందని చెప్పాం. అంటే ఈ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది డిపెండ్ అవుతుంది కొన్నిట్ల మీద. సో ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది మనం చూద్దాం. ఓకేనా, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్పీడ్ ఆఫ్ సౌండ్. అందులో ఫస్ట్ మనం ఆల్రెడీ డెన్సిటీ చూసాం కాబట్టి డెన్సిటీ ఎఫెక్ట్ ఆన్ స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ మీద డెన్సిటీ ఎఫెక్ట్
ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆల్రెడీ మనం ఇది చూసేసాం. డెన్సిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, డెన్సిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది తగ్గిపోతుంది. అందుకనే మనకి అల్యూమినియం డెన్సిటీ తక్కువ, డెన్సిటీ పెరిగింది. ఐరన్కి వెళ్ళాం, ఐరన్లో స్పీడ్ అనేది తగ్గిపోయింది. డెన్సిటీ పెరిగింది. గోల్డ్కి వెళ్ళాం, గోల్డ్లో స్పీడ్ అనేది ఇంకా తగ్గిపోయింది. సో మ్యాక్సిమం ఎందులో ఉంది? అల్యూమినియం. బికాజ్ అల్యూమినియం యొక్క డెన్సిటీ తక్కువ. దీన్నే మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయాలి అని అంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√d. ఓకే, అంటే డెన్సిటీ అనేది 4 times పెరిగింది అనుకోండి, స్పీడ్ అనేది 2 times తగ్గిపోతుంది. ఓకే, దీన్నే మనం ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. v1/v2 ఈక్వల్స్ టు √d2/d1. ఓకే, ఎప్పుడైనా మీకు మ్యాథమెటికల్గా ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయనుకోండి ఎగ్జామ్లో, మీరు ఈ ఫార్ములాని బట్టి దాన్ని చేసేయచ్చు. లేదు ఇదంతా మనకి ఎందుకు అనుకుంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే డెన్సిటీ పెరుగుతుందో స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? సెకండ్ ఫ్యాక్టర్ ఆల్రెడీ చూసాం, స్టిఫ్నెస్ ఎఫెక్ట్ ఆన్ స్పీడ్ ఆఫ్ సౌండ్. ఓకే, సో స్టిఫ్నెస్ పెరిగే కొద్దీ, స్టిఫ్నెస్ అంటే ఏంటో గుర్తుంది కదా, ఏం చెప్పాను? స్టిఫ్నెస్ అంటే అంత ఈజీగా కంప్రెస్ అవ్వదు అనమాట. సాలిడ్స్ అనేవి చాలా స్టిఫ్గా ఉంటాయి, లిక్విడ్స్ అనేవి స్టిఫ్నెస్ తక్కువ ఉంటాయి, గ్యాసెస్ మరీ తక్కువ ఉంటుంది స్టిఫ్నెస్. సో స్టిఫ్నెస్ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది పెరుగుతుంది అనమాట. దీని రీజన్ వల్లే సాలిడ్స్లో ఎక్కువ, లిక్విడ్స్లో తక్కువ, ఇంకా గ్యాసెస్లో ఇంకా తక్కువ స్పీడ్ ఉంటుంది అనమాట. ఓన్లీ బికాజ్ ఆఫ్ స్టిఫ్నెస్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సాలిడ్స్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది అనమాట. ఓకే, అండ్ స్టిఫ్నెస్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? కంప్రెసిబిలిటీ. స్టిఫ్నెస్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? కంప్రెసిబిలిటీ అంటే ఎంత ఈజీగా కంప్రెస్ అయిపోతుందని. అంటే ఎయిర్ ఈజీగా కంప్రెస్ అయిపోతుంది, వాటర్ కొంచెం ఈజీగా కంప్రెస్ అవుతుంది, సాలిడ్ అంత ఈజీగా కంప్రెస్ అవ్వదు. సో కంప్రెసిబిలిటీ పెరిగే కొద్దీ ఆపోజిట్, కంప్రెసిబిలిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏమవుతుంది? ఆపోజిట్, జస్ట్ ఆపోజిట్. స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది తగ్గిపోతుంది. స్టిఫ్నెస్ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. కంప్రెసిబిలిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఓకే, అంటే ఇప్పటి వరకు మనం ఏమేమి చూసాం? ఫస్ట్ డెన్సిటీ చూసాం. డెన్సిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అదే స్టిఫ్నెస్ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. అదే కంప్రెసిబిలిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే హ్యూమిడిటీ ఎఫెక్ట్. ఓకే, హ్యూమిడిటీ. అసలు హ్యూమిడిటీ అంటే ఏంటి? అట్మాస్ఫియర్లో ఉండే వాటర్. ఓకేనా? సో అట్మాస్ఫియర్లో ఉండే వాటర్ని ఏమంటామంటే హ్యూమిడిటీ అంటాం. మీరు ఇంకో పదం వినే ఉంటారు, రిలేటివ్ హ్యూమిడిటీ అని. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఇప్పుడు మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ యొక్క కెపాసిటీ అంటే 1 లీటర్ అనుకుందాం. మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ 1 లీటర్ ఆఫ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకోగలదు అనుకుందాం. ఓకేనా? ఒకవేళ అది 500 ml వాటర్ అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, దాని రిలేటివ్ హ్యూమిడిటీ వచ్చి 50%. ఓకే, అలా కాదు 600 ml అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, దాని రిలేటివ్ హ్యూమిడిటీ వచ్చి 60%. 800 ml అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, దాని రిలేటివ్ హ్యూమిడిటీ వచ్చి 80%. ఒకవేళ 1 లీటర్ అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, దాని రిలేటివ్ హ్యూమిడిటీ వచ్చి 100%. ఓకే, ఒకవేళ ఎప్పుడైతే రిలేటివ్ హ్యూమిడిటీ 100% అయిపోతుందో అంటే అది ఫుల్గా కడుపు నిండా తినేసింది అనమాట. అట్మాస్ఫియర్ కెపాసిటీ అంతా 1 లీటర్. సో కడుపు నిండా తినేసింది. ఇప్పుడు అది ఏం చేస్తుంది? వాంతులు కక్కేస్తుంది. ఇన్ ద సెన్స్ రెయిన్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే రిలేటివ్ హ్యూమిడిటీ 100%, దాని మ్యాక్సిమం ఎంత? 1 లీటర్ కెపాసిటీ. 1 లీటర్ అది తాగేసింది అనుకోండి, అది ఏం చేస్తుంది? మళ్ళీ ఇచ్చేస్తుంది.
దాన్ని మనం ఏమంటామంటే రెయిన్ అంటాం అనమాట. ఎప్పుడైతే రిలేటివ్ హ్యూమిడిటీ 100% అయిపోతుందో రెయిన్ వస్తుంది. ఓకే, ఇది మనం జియోగ్రఫీలో చదువుకుంటాం. అలానే మనకి వింటర్లో రిలేటివ్ హ్యూమిడిటీ వచ్చి 50% ఉంటుంది. అదే సమ్మర్లో అనుకోండి 80% ఉంటుంది అనమాట. ఎందుకంటే వింటర్లో మీకు అంత ఎండ ఉండదు, సో వాటర్ అంత వేపర్ అవ్వదు, అట్మాస్ఫియర్ అంత వాటర్ తాగలేదు. అదే సమ్మర్లో చూసుకున్నారనుకోండి 80, 90, 100% కూడా ఉంటుంది. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది, సో వాటర్ ఎక్కువ వేపర్ అయిపోతూ ఉంటుంది. వేపర్ అయిపోయింది, అట్మాస్ఫియర్ తీసుకుంటుంది అనమాట. మనకి మామూలుగా మన బాడీ ఎప్పుడు స్వెట్ వస్తూనే ఉంటుంది అనమాట. కానీ వింటర్స్లో వచ్చే స్వెట్ వేపర్ అయిపోయి అట్మాస్ఫియర్లో కలిసిపోద్ది. ఎందుకంటే రిలేటివ్ హ్యూమిడిటీ 50%. మన స్వెట్ ఇంకా తీసుకోవడానికి దాని కడుపులో ఖాళీ ఉంది. ఓకే, కానీ సమ్మర్లో చూసుకుంటే రిలేటివ్ హ్యూమిడిటీ 80% ఉంటుంది. ఆల్రెడీ దాని కడుపు నిండిపోయి ఉంటుంది అనమాట. అందుకని మనకు స్వెట్ వస్తే ఆ స్వెట్ అనేది వేపర్ అయ్యి అట్మాస్ఫియర్ తీసుకోదు, ఎందుకంటే రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అందుకనే మనకి సమ్మర్లో స్వెట్ ఫీల్ అవుతాం మనం. వింటర్లో కూడా స్వెట్ వస్తుంది, బట్ మనం ఫీల్ అవ్వం, ఎందుకంటే రిలేటివ్ హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియర్ తీసుకుంటుంది అనమాట. ఫైనల్గా హ్యూమిడిటీ అంటే ఏంటంటే అట్మాస్ఫియర్లో ఉండే వాటర్ అనమాట. ఓకే, సో హ్యూమిడిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏమవుతుంది? హ్యూమిడిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏమవుతుంది? హ్యూమిడిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది పెరుగుతుంది. ఎందుకు అని అంటే చూడండి, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది డ్రై ఎయిర్, ఓకే, ఇది మాయిస్ట్ ఎయిర్. ఓకే, డ్రై ఎయిర్ అంటే మీకు ఎయిర్లో మోస్ట్లీ ఏముంటుంది అయితే నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. మామూలుగా నైట్రోజన్ వెయిట్ ఎంత? 14. 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 28. లేదా ఆక్సిజన్ వెయిట్ ఎంత? 16. 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 16 × 2 = 32. ఓకే, అదే మాయిస్ట్ ఎయిర్ అంటే ఏంటి? వాటర్ వేపర్, H2O. ఓకే, హైడ్రోజన్ వెయిట్ ఎంత? 1. 2 ఉన్నాయి కాబట్టి 2 + ఆక్సిజన్ వెయిట్ 16 అంటే 18. దీన్ని బట్టి చూసుకుంటే మాయిస్ట్ ఎయిర్ వెయిట్ ఎక్కువ ఉందా, డ్రై ఎయిర్ వెయిట్ ఎక్కువ ఉందా? మాయిస్ట్ ఎయిర్ వెయిట్ అనేది తక్కువ ఉంది. సో మాయిస్ట్ ఎయిర్ యొక్క డెన్సిటీ తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు నోట్లో రాసుకోవాల్సింది ఏంటి అని అంటే మాయిస్ట్ ఎయిర్ ఈజ్ లెస్ denser than dry air. Okay, so moist air is less denser than dry air. కాబట్టి నీకు ఇప్పుడు హ్యూమిడిటీ పెరిగే కొద్దీ ఏమవుతుంది? డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, హ్యూమిడిటీ పెరిగే కొద్దీ మాయిశ్చర్ పెరుగుతుంది, మాయిశ్చర్ పెరిగే కొద్దీ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. డెన్సిటీ తగ్గిపోతే ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది పెరుగుతుంది. అందుకని హ్యూమిడిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకే, ఇంకా టెంపరేచర్ ఎఫెక్ట్ చూద్దాం. టెంపరేచర్ ఎఫెక్ట్ ఆన్ స్పీడ్ ఆఫ్ సౌండ్. ఓకే, టెంపరేచర్ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ సౌండ్ పెరుగుతుందన్నమాట. ఎందుకు అని అంటే చూడండి, మనం ఒక మెటీరియల్ తీసుకున్నాం, ఓకే, దాన్ని హీట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? డెన్సిటీ తగ్గిపోతుంది అంటే దాని అర్థం ఏంటి? స్పీడ్ ఆఫ్ సౌండ్ పెరుగుతుంది. ఓకే, దీన్నే మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయాలి అంటే స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T. అదే మనం డెన్సిటీ అప్పుడు ఏం చూసాం? స్పీడ్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √D కదా. కానీ ఇక్కడ స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T. అంటే టెంపరేచర్ 4 times పెరిగింది అనుకోండి, స్పీడ్ అనేది 2 times పెరుగుతుంది. ఓకే, టెంపరేచర్ 4 times పెరిగితే √4 2, సో 2 times అనేది స్పీడ్ పెరుగుతుంది అనమాట. దీన్నే మనం ఎలా కూడా రాయొచ్చు కదా, V1/V2 = √T1/T2. ఓకే, సో టెంపరేచర్ ఎఫెక్ట్ కూడా మనం చూసాం. నెక్స్ట్ ఫైనల్గా ఒక ఎఫెక్ట్ చూద్దాం, ప్రెజర్ ఎఫెక్ట్ చూద్దాం. ఓకేనా, సో ప్రెజర్ ఎఫెక్ట్ ఆన్ స్పీడ్ ఆఫ్ సౌండ్. అసలు ప్రెజర్ అనేది స్పీడ్ ఆఫ్ సౌండ్ మీద ఏ ఎఫెక్ట్ ఉండదు.
ఓకే, ఎందుకు ఎగ్జాంపుల్ చూడండి. మామూలుగా మనం ఇక్కడ ఒకటి తీసుకుందాం, అలానే ఇది ఒక మౌంటైన్ అనుకుందాం. ఓకే, సో మౌంటైన్ మీద ఒకటి తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఒకటి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు వీడు మాట్లాడేది కూడా నేను అంతే స్పీడ్లో నా దగ్గరికి వస్తుంది, అలానే కొండ మీద ఎక్కి మాట్లాడినా కూడా నాకు అంతే స్పీడ్ మీద వస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే నీకు హై ప్రెజర్ ఉంటుంది. ఓకే, బట్ మౌంటైన్ మీద చూసుకుంటే లో ప్రెజర్ ఉంటుంది, బట్ స్పీడ్ మాత్రం సేమ్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది సౌండ్ కదా, సేమ్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. అంటే కొండ మీద నువ్వు మాట్లాడేది నాకు అంతే స్పీడ్లో వినిపిస్తుంది, అది కింద నువ్వు మాట్లాడేది కూడా నాకు అంతే స్పీడ్లో వినిపిస్తుంది. అందువల్ల ప్రెజర్ యొక్క ఎఫెక్ట్ మాత్రం ఏముండదు అన్నమాట. ఓకే, ఒక్కసారి మనం సమ్మరీ చూద్దాం. ఓకే, సమ్మరీ. సౌండ్ అనేది మనం ఏమనుకున్నాం, మెకానికల్ లాంగిట్యూడినల్ వేవ్. అది సాలిడ్లో ఎక్కువ ఉంటుంది, లిక్విడ్లో తక్కువ ఉంటుంది, గ్యాసెస్లో ఇంకా తక్కువ ఉంటుంది, బికాజ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ స్టిఫ్నెస్. ఓకే, అలా కాదు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అలా కూడా ఒకసారి చూడండి. ఓకేనా, అలాగే మనం ఏమనుకున్నాం, స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. డెన్సిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, అదే స్టిఫ్నెస్ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది పెరుగుతుంది. ఓకే, స్టిఫ్నెస్కి ఆపోజిట్ ఏంటి, కంప్రెసిబిలిటీ. సో కంప్రెసిబిలిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ తగ్గిపోతుంది. ఓకే, హ్యూమిడిటీ ఎఫెక్ట్ ఏమనుకున్నాం, హ్యూమిడిటీ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది పెరుగుతుంది. అండ్ టెంపరేచర్ ఎఫెక్ట్ చూసాం, టెంపరేచర్ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ ప్రెజర్ చూస్తాం, ప్రెజర్ పెరిగినా తగ్గినా కూడా దెర్ ఈజ్ నో ఎఫెక్ట్. ఓకే, సో ఈ క్లాస్ ఇక్కడ వరకే. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, ఇంకో 2 క్లాసెస్లో నాకు తెలిసి చాప్టర్ అయిపోతుంది. దాని తర్వాత ఒకసారి క్వశ్చన్స్ ఒకసారి మీరు సాల్వ్ చేసుకొని, ఏవైనా క్వశ్చన్స్ సాల్వ్ అవ్వనివి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో, వాళ్ళకు కూడా మంచి క్వాలిటీ లెక్చర్స్ దొరుకుతాయి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.